అట్లుంటుంది మనతోని అని చెప్పేసి ఒక కామెడీ. మళ్ళీ టాప్ ఆసియా కుబేరుడిగా అదాని 97.6 బిలియన్ల డాలర్లతో అగ్రస్థానం. బ్లూంబర్గ్ మిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడి. ఏది ఏమైనా కూడా ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడిగా, ఆసియా కుబేరుడు, ఇప్పుడు 7 ఖండాల్లో ఆసియా ఖండం ఒకటి, మరి ఆసియా కుబేరుడిగా అదాని మళ్ళీ టాప్లో ఉన్నాడని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. దాదాపు 97.6 బిలియన్ల డాలర్లతోని అగ్రస్థానంలో ఉన్నాడంట. అంటే ఏంది అని అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అదాని ఇప్పుడు ఇండియా కాదు ఆసియా ఖండానికి పోయిండు. ఒకవేళ కనుక నరేంద్ర మోడీ కనుక తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే ప్రపంచమే కాదు, మొత్తం ఈ భూ ప్రపంచమే కాదు, అవసరమైతే మొత్తం ఈ సూర్య కుటుంబం తీసుకున్నా, సౌర కుటుంబం తీసుకున్నా, సౌర కుటుంబానికి మొత్తానికి ఈ అదాని పెద్దోడైపోతాడు. ఎందుకు అనంటే ఇప్పుడు భారతదేశ మొత్తం సంపదని మొత్తాన్ని కొల్లగొట్టి నరేంద్ర మోడీ గారు కేవలం అదాని చేతిలో మాత్రమే పెడతా ఉన్నాడు. మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ నీరు గారుస్తూ ఆ సంస్థలు చేయాల్సిన పనిని కూడా అదాని చేతిలో పెట్టి ఈరోజు ప్రభుత్వ సంస్థలనే ఇటు ఎయిర్పోర్ట్లను కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రైల్వేని కానివ్వండి, అవసరమైతే టెలికాం సర్వీస్ను ఎప్పుడో ఇచ్చేది వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు గొడవలు వేయడం వల్ల ఆగిపోయింది. ఇట్లా ఏది చూసుకున్నా మొత్తానికి మొత్తం 99% తీసుకుపోయి అదాని చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అదాని గ్రూప్ సంస్థలతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆయన కూడా అదే చేసిండు. అదాని తెలంగాణలో మళ్ళీ అదాని గ్రూపులకు సంబంధించినటువంటి సంస్థని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి అదాని గ్రూపులు కనుక తెలంగాణకు వచ్చినాయంటే దాదాపు తెలంగాణ ఉన్నటువంటి మొత్తం సంపదను కొలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మరి రేవంత్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోడీతో చేతులు కలిపిండు అనే విషయం మీద బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు కూడా చేసిరు. నరేంద్ర మోడీని కలిసిండు, అదానిని తీసుకొచ్చిండు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మరి అదే నిజమైతే తెలంగాణను అత్యంత అధ్వానంగా, తెలంగాణను అత్యంత దోపిడీకి గురి చేసే విధంగా రేవంత్ రెడ్డి అదానితో చేతులు కలిపిండు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం.